ఓకే, హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నా పేరు కార్తిక్. వెల్కమ్ టు ద జేకేఆర్ ఎడ్యుకేషనల్ హబ్. ఈరోజు మనం రాష్ట్రాలు రాజధానుల గురించి ఈ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. సింపుల్ వేలో కోడింగ్ రూపంలో మీకు అందరికీ అర్థమయ్యే విధంగా నేను చెప్తాను. ఓకే ఓకే క్లాస్ స్టార్ట్ చేసేద్దాం. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి, ఇది అందరికీ తెలిసిందే కాబట్టి దీని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మన రెండు తెలుగు రాష్ట్రాల రాజధానులు తెలంగాణ, హైదరాబాద్. సో ఈ రెండు తెలిసిందే కాబట్టి చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఈటానగర్. అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఈటానగర్. ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, అరుణ వాళ్ళ ఇల్లు ఇటుకలతో కట్టారు. అరుణ వాళ్ళ ఇల్లు ఇటుకలతో కట్టారు, ఇలా గుర్తుపెట్టుకోండి. అరుణ అంటే అరుణాచల్ ప్రదేశ్, ఇటుకలు అంటే ఈటానగర్. అరుణ అంటే అరుణాచల్ ప్రదేశ్, ఇటుకలు అంటే ఈటానగర్. సో వీటిని ఇలా గుర్తుపెట్టుకోండి. లేకపోతే ఇంకో వేలో గుర్తుపెట్టుకోవాలనుకుంటే అరుణ ఇటురా, అరుణ ఇటురా అంటే అరుణ అంటే అరుణాచల్ ప్రదేశ్, ఇటురా అంటే ఈటానగర్, అలా గుర్తుపెట్టుకున్నా పర్లేదు. సో అరుణాచల్ ప్రదేశ్, ఈటానగర్. అరుణ వాళ్ళ ఇల్లు ఇటుకలతో కట్టారు, ఇలా గుర్తుపెట్టుకోండి. అరుణ అంటే అరుణాచల్ ప్రదేశ్, ఇటుకలతో అంటే ఈటానగర్. సో ఇలా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ అస్సాం. అస్సాం రాజధాని డిస్పూర్. ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఆస దోశ అప్పడం వడ, ఆస దోశ అప్పడం వడ. ఓకేనా. ఆశ అంటే అస్సాం, దోశ అంటే డిస్పూర్. ఆస దోశ, అస్సాం డిస్పూర్, ఇలా గుర్తుపెట్టుకోండి. అస్సాం డిస్పూర్, అస్సాం రాజధాని ఏంటి డిస్పూర్, ఆస దోశ. ఓకేనా. లేదంటే ఇంకో వేలో గుర్తుపెట్టుకోవాలనుకుంటే అస్ డిస్, అస్ డిస్. అస్సాం రాజధాని డిస్పూర్, అస్ డిస్ అంటే రైమింగ్ వర్డ్ అనమాట. అస్ డిస్, ఇలా గుర్తుపెట్టుకున్నా పర్లేదు. అస్సాం రాజధాని డిస్పూర్. ఓకేనా. ఓకే, నెక్స్ట్ బీహార్ రాజధాని. బీహార్ రాజధాని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, బీహార్లోని హా తీసేస్తే బీర్ అవుతుంది. ఓకేనా. బీహార్లోని హా తీసేస్తే బీర్ అవుతుంది. బీహార్ రాజధాని పాట్నా. ఓకేనా. బీహార్ రాజధాని పాట్నా. ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, బీర్ తాగితే పాటలు పాడుతారు, బీర్ తాగితే పాటలు పాడుతారు. ఎగ్జాంపుల్, చాలామంది తాగుతారు కదా, ఇది జస్ట్ కోడింగ్ రూపమే అండి, కోడింగ్ కోసం అనేసి ఇలాగా. బీర్ తాగితే పాటలు పాడుతారు అంటే చాలామంది బీర్ తాగినప్పుడు పాటలు పాడుతుంటారు కదా, సో అలా అనమాట. బీర్ అంటే బీహార్, బీహార్. పాటలు అంటే పాట్నా, పాట్నా. సో ఇలా గుర్తుపెట్టుకోండి. బీర్ తాగితే పాటలు పాడుతారు, పాట్నా అంటే పాటలు. బీర్ తాగితే పాటలు పాడుతారు, బీహార్, పాట్నా. బీహార్ రాజధాని పాట్నా, ఇలా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఛత్తీస్గఢ్ రాజధాని. ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్. ఛత్తీస్గఢ్ రాజధాని ఏంటండి రాయ్పూర్, రాయ్పూర్. ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్. ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, చెత్తలో రాయి దొరుకుతుంది, చెత్తలో రాయి దొరుకుతుంది, ఇలా గుర్తుపెట్టుకోండి. చెత్త అంటే ఛత్తీస్గఢ్, రాయి అంటే రాయ్పూర్. సో కోడింగ్ కోసం అనమాట. చెత్త అంటే ఛత్తీస్గఢ్, రాయి అంటే రాయ్పూర్. సో చెత్తలో రాయి దొరుకుతుంది, చెత్తలో ఏం దొరుకుతుంది, రాయి దొరుకుతుంది. చెత్త ఛత్తీస్గఢ్, రాయి రాయ్పూర్. చెత్తలో రాయి దొరుకుతుంది. సో ఇలా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ గోవా. గోవా రాజధాని పనాజీ. గోవా రాజధాని పనాజీ. గోవా వెళ్ళాలంటే, దీని కోడ్ చెప్తున్నాను. గోవా వెళ్ళాలంటే మనకు పాన్ కార్డ్ ఉండాలి. గోవా వెళ్ళాలంటే ఏముండాలండి, పాన్ కార్డ్ ఉండాలి. గోవా రాజధాని ఏంటి పనాజీ. గోవా వెళ్ళాలంటే ఏముండాలి, పాన్ కార్డ్ ఉండాలి. గోవా అంటే గోవా రాష్ట్రం పేరు, పాన్ కార్డ్ అంటే పనాజీ. గోవా రాష్ట్రం, గోవా రాజధాని ఏంటంటే పనాజీ. సో ఇలా గుర్తుపెట్టుకోండి. లేదంటే ఇంకో వేళ గుర్తుపెట్టుకోవాలనుకుంటే, మనం గోవా వెళ్ళినప్పుడు అక్కడ ఏముంటుందండి, ఎక్కువ గోవా తీరరేఖ ప్రాంతం కాబట్టి సముద్రాలు పక్కనే ఉంటుంది. సముద్రం పక్కన ఉందంటే ఏముంటుంది, వాటర్ ఉంటుంది, అంటే నీరు. నీరుకి ఏమంటాం, పానీ అంటాం. సో అలా వాటర్ పక్కనే ఉంటుంది, వాటర్ ఉంటుంది కాబట్టి పానీ. పనాజీ పానీ, పనాజీ పానీ. గోవా పనాజీ పానీ, అలా గుర్తుపెట్టుకోండి. లేదా గోవా వెళ్ళాలంటే పాన్ కార్డ్ ఉండాలి.
గోవా అంటే రాష్ట్రం, పాన్ కార్డ్ అంటే పనాజీ. ఓకేనా? ఓకే. లేదంటే పానీ, పానీ. ఓకేనా? పానీ అనేది గుర్తుపెట్టుకోండి. గోవాలో వాటర్ ఉంటుంది కాబట్టి పానీ. గోవా రాజధాని ఏంటి? పనాజీ, పానీ. ఓకే. నెక్స్ట్ గుజరాత్ రాజధాని గురించి తెలుసుకుందాం. గుజరాత్ రాజధాని గాంధీనగర్. ఏంటి? గాంధీనగర్. గాంధీనగర్. ఇది గాంధీ గారు, మన మహాత్మా గాంధీ గారు పుట్టిన రాష్ట్రం అండి గుజరాత్. సో ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే గాంధీ గారు పుట్టిన రాష్ట్రం గుజరాత్. సో గాంధీనగర్ అంటే గుజరాత్. గుజరాత్ రాజధాని ఏంటి? గాంధీనగర్. గుజరాత్ రాజధాని గాంధీనగర్. సో ఇది ఇలా గుర్తుపెట్టుకోండి. గుజరాత్ రాజధాని ఏంటి? గాంధీనగర్. మన మహాత్మా గాంధీ గారు మహాత్మా గాంధీ గారి పేరు అందరికీ తెలిసిందే కదా. మహాత్మా గాంధీ గారు పుట్టిన రాష్ట్రం గుజరాత్. గుజరాత్ అంటే గాంధీనగర్. ఇలా గుర్తుపెట్టుకోండి. గాంధీ గారు పుట్టిన రాష్ట్రం అనమాట. ఓకే. ఓకే. నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్. హిమాచల్ ప్రదేశ్ రాజధాని ఏంటంటే సిమ్లా. హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లా. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే హిమాలయాల్లో ఏ సిమ్ కార్డ్ కూడా పనిచేయదన్నమాట. హిమాలయాలు చాలా ఎత్తైన కొండలు కదా, కొండ మీద ఏదైనా సిగ్నల్స్ వస్తుందా? సో హిమాలయాల్లో ఏ సిమ్ కార్డు కూడా పనిచేయదు. హిమాలయాల్లో అంటే హిమాచల్ ప్రదేశ్, సిమ్ కార్డ్ అంటే సిమ్లా. ఓకేనా? హిమాలయాల్లో ఏ సిమ్ కార్డ్ కూడా పనిచేయదు. హిమాలయాల్లో అంటే హిమాచల్ ప్రదేశ్, సిమ్ కార్డ్ అంటే సిమ్లా. ఏ సిమ్ కార్డు అది ఏ సిమ్ కూడా పనిచేయదు. ఇలా గుర్తుపెట్టుకోండి. లేదా హీ అంటే అబ్బాయి, సి అంటే అమ్మాయి. హీ అంటే నేను, సి అంటే నువ్వు అంటే అమ్మాయి. అలా గుర్తుపెట్టుకున్నా పర్వాలేదు. ఓకే. నెక్స్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్. జమ్మూ అండ్ కాశ్మీర్ ఎలా గుర్తుపెట్టుకోవాలంటే దీని రాజధాని శ్రీనగర్. జమ్మూ అండ్ కాశ్మీర్ రాజధాని శ్రీనగర్. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే జామకాయలు కోసి శ్రీలంకకు పంపించారు. జామకాయలు కోసి శ్రీలంకకు పంపించారు. జమ్మూ అండ్ కాశ్మీర్. జమ్మూ అంటే జామ, కాయలు అంటే కాశ్మీర్, శ్రీలంక అంటే శ్రీనగర్. శ్రీలంక అంటే ఏంటి? శ్రీనగర్. జమ్మూ అండ్ కాశ్మీర్ జామకాయలు శ్రీలంకకు పంపించారు. శ్రీలంక అంటే శ్రీనగర్ అనమాట. ఇలా గుర్తుపెట్టుకోండి. ఓకే. నెక్స్ట్ జార్ఖండ్ రాజధాని రాంచీ. జార్ఖండ్ రాజధాని ఏంటి? రాంచీ. దీని కోడ్ ఏంటంటే సంచి జారకుండా చూసుకో. మనం ఎక్కడైనా సంతకి వెళ్ళేప్పుడు కానీ ఎక్కడైనా కూరగాయలు కొనడానికి సంచి పట్టుకొని వెళ్తాం కదా, సంచి. సో అది సంచి జారకుండా చూసుకో. జారకుండా అంటే జార్ఖండ్. జారకుండా అంటే జార్ఖండ్. సంచి అంటే రాంచీ. ఓకేనా? సంచి అంటే రాంచీ. జారకుండా అంటే జార్ఖండ్. జార్ఖండ్ రాజధాని రాంచీ. సంచి అంటే రాంచీ. జారకుండా అంటే జార్ఖండ్. ఓకే. నెక్స్ట్ ఇంకోటి కర్ణాటక. కర్ణాటక రాజధాని బెంగళూరు. బిగ్ సిటీ తెలుసు కదా. కర్ణాటక రాజధాని బెంగళూరు. దీని కోడ్ ఏంటంటే కారులలో బెంజ్ కార్ మంచిది. అన్ని కార్ల కన్నా ఏ కార్ బాగుంటుంది? బెంజ్ కార్. అంటే కార్లకి వెళ్ళా బెంజ్ కార్ బాగుంటుంది. సో కార్లలో బెంజ్ కార్ మంచిది. కార్లలో అంటే కర్ణాటక. కార్లలో అంటే కర్ణాటక. బెంజ్ కార్ అంటే బెంగళూరు. బెంజ్ కార్ అంటే బెంగళూరు. కార్లలో అంటే కర్ణాటక. ఓకేనా? ఇలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కేరళ. కేరళ రాజధాని తిరువనంతపురం. కేరళ రాజధాని తిరువనంతపురం. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే కేరళలోని కార్లు తిరుగుతూనే ఉంటాయి. కేరళలో ఏంటి? కార్లు తిరుగుతూనే ఉంటాయి. కేరళలో కార్లు తిరుగుతూనే ఉంటాయి. తిరుగుతూనే అంటే దీని రాజధాని తిరువనంతపురం. తిరుగుతూనే అంటే తిరువనంతపురం. కేరళలో అంటే కేరళలో. ఓకేనా? ఇది గుర్తు. కేరళ రాష్ట్రంలో కార్లు తిరుగుతూనే ఉంటాయి. తిరువనంతపురం. తిరుగుతూనే ఉంటాయి. తిరువనంతపురం. ఇలా గుర్తుపెట్టుకోండి. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్. మధ్యప్రదేశ్ రాజధాని ఏంటి? భోపాల్. దీనికి కోడ్ ఏంటంటే ఎలా గుర్తుపెట్టుకోవాలంటే భూమధ్య రేఖ మధ్య నుండి వెళుతుంది. భూమధ్య రేఖ ఎలా వెళ్తుంది? మధ్య నుండి వెళ్తుంది. మధ్య అంటే మధ్యప్రదేశ్. మధ్య అంటే మధ్యప్రదేశ్. భూమధ్య అంటే భోపాల్.
భూపాల్. భూమధ్య అంటే భూపాల్. భూమధ్య రేఖ మధ్య నుండి వెళ్తుంది. ఎగ్జాంపుల్, ఇది భూమధ్య రేఖ మధ్య నుంచి వెళ్తుంది. ఓకేనా, మధ్యలో ఉంటుంది కాబట్టి మధ్యప్రదేశ్. ఇక్కడ ఉంటుంది మధ్యప్రదేశ్. భూమధ్య రేఖ మధ్యలో నుంచి మధ్య ఉంటుంది కాబట్టి మధ్యప్రదేశ్. ఓకేనా, భూమధ్య రేఖ మధ్యలో ఉంటుంది కాబట్టి మధ్యప్రదేశ్ మధ్యలో ఉంటుంది కాబట్టి మధ్యప్రదేశ్. భూమధ్య రేఖ భూపాల్, అలా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఓకే రైట్. నెక్స్ట్ మహారాష్ట్ర. మహారాష్ట్ర రాజధాని ముంబై. మహారాష్ట్ర రాజధాని ముంబై. ముంబైలో నేనుంటా అనే సాంగ్ ఉంది చూసావా, బిజినెస్ మ్యాన్ మూవీలోని సాంగ్. సో ముంబై. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, స్ట్రాను మూతితో తాగుతాము. స్ట్రాన్ ఎలా తాగుతాము? మూతితో తాగుతాము. స్ట్రాను మూతితో తాగుతాము. సో మహారాష్ట్ర, మహారాష్ట్రలోని స్ట్రా గుర్తుపెట్టుకోండి. మూతితో ముంబై, మూతితో ముంబై. మహారాష్ట్రలోని స్ట్రా గుర్తుపెట్టుకోండి, మూతితో ముంబై. ఇలా గుర్తుపెట్టుకోండి. మహారాష్ట్ర రాజధాని ముంబై. ఓకేనా, ఓకే నెక్స్ట్ మణిపూర్. మణిపూర్ రాజధాని ఇంపాల్. మణిపూర్ రాజధాని ఇంపాల్. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, మనకు మనీ చాలా అవసరం. ఏంటి, మనకు మనీ చాలా ఇంపార్టెంట్. మనీ చాలా ఇంపార్టెంట్. మణిపూర్, మనీ, ఇంపార్టెంట్, ఇంపాల్. ఇలా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, మణిపూర్ మనీ. మణిపూర్ అంటే మనీ, ఇంపార్టెంట్ అంటే ఇంపాల్. మనకు మనీ చాలా ఇంపార్టెంట్. సో మణిపూర్ అంటే మనీ, ఇంపాల్ అంటే ఇంపార్టెంట్. అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మేఘాలయ. మేఘాలయ రాజధాని షిల్లాంగ్. ఓకేనా, మేఘాలయ రాజధాని షిల్లాంగ్. దీనికి కోడ్ ఏంటంటే, మేఘాలు చాలా లాంగ్లో ఉంటుంది. మేఘాలు చాలా లాంగ్లో ఉంటుంది. మేఘాలు అంటే మేఘాలయ, లాంగ్ అంటే షిల్లాంగ్. ఓకేనా, ఆకాశంలో మేఘాలు ఎలా ఉంటాయి? ఆకాశంలో మేఘాలు చాలా లాంగ్లో ఉంటాయి. సో షిల్లాంగ్. మేఘాలయ అంటే షిల్లాంగ్ గుర్తుకొచ్చేయాలి, మేఘాలు గుర్తుకొచ్చేయాలి. మేఘాలు ఎలా ఉంటుంది? చాలా లాంగ్లో ఉంటుంది. ఓకే నెక్స్ట్ చూసుకుందాం. మిజోరం. మిజోరం రాజధాని ఐజ్వాల్. మిజోరం రాజధాని ఏంటండి? ఐజ్వాల్. దీనికి కోడ్ ఏంటంటే, మజ్జీరామ్కి ఐస్ వాటర్ అంటే ఇష్టం. మజ్జీరామ్కి ఐస్ వాటర్ అంటే ఇష్టం. ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, మజ్జీరామ్ అంటే మిజోరాం, ఐస్ వాటర్ అంటే ఐజ్వాల్. అలా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, మజ్జీరామ్ అంటే మిజోరాం, దాని రాజధాని ఐజ్వాల్, ఐస్ వాటర్. అలా గుర్తుపెట్టుకోండి. ఓకే నెక్స్ట్ నాగాలాండ్. నాగాలాండ్ రాజధాని కోహిమా. నాగాలాండ్ రాజధాని ఏంటండి? కోహిమా. దీని కోడ్ ఏంటంటే, దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, నాగలితో ల్యాండ్ దున్నుతుంటే కోహినూర్ వజ్రం దొరికింది. నాగలితో ల్యాండ్ దున్నుతుంటే కోహినూర్ వజ్రం దొరికింది. ఓకేనా, నాగలితో ల్యాండ్, నాగాలాండ్. ఓకేనా, నాగలితో నాగాలాండ్. దీని కోడ్ ఏంటంటే, కోహినూర్ అంటే కోహిమా. దీని రాజధాని, నాగాలాండ్ రాజధాని కోహిమా. అలా గుర్తుపెట్టుకోండి. నాగలితో ల్యాండ్ దున్నుతుంటే కోహినూర్ వజ్రం దొరికింది. నాగాలాండ్, నాగలితో ల్యాండ్ దున్నుతుంటే కోహినూర్ వజ్రం దొరికింది. కోహినూర్ వజ్రం అంటే కోహిమా. అలా గుర్తుపెట్టుకోండి. ఓకే నెక్స్ట్ ఒడిశా రాజధాని భువనేశ్వర్. ఒడిశా రాజధాని భువనేశ్వర్. మనకు తెలుసు, ఒక ప్రముఖ క్రికెటర్ భువనేశ్వర్, మంచి బౌలర్, అందరికీ తెలుసు, మంచి ఫ్యాన్ బేస్ కూడా ఉంది. ఒడిశా రాజధాని భువనేశ్వర్. ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, భువనేశ్వర్ ఆడి కార్ కొన్నాడు. భువనేశ్వర్ ఏం కొన్నాడు? ఆడి కార్ కొన్నాడు. ఆడి అంటే ఒడిశా, ఆడి అంటే ఓడి, ఒడిశా. భువనేశ్వర్. ఓకేనా, భువనేశ్వర్ ఆడి కార్ కొన్నాడు. ఆడి అంటే ఓడి అంటే ఒరిస్సా రాజధాని భువనేశ్వర్. ఓకేనా, ఓకే రైట్. నెక్స్ట్ రాజస్థాన్ రాజధాని జైపూర్. రాజస్థాన్ రాజధాని జైపూర్. దీని కోడ్ ఏంటంటే,
రాజు వస్తుంటే జైలు కొడతారు, జై కొడతాం. రాజు వస్తుంటే ఏం కొడతాం? జై కొడతాం. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే రాజు అంటే రాజస్థాన్, జై కొడతాం అంటే జైపూర్. రాజు వస్తే మనం జై కొడతామా లేదా? జై కొడతాం. సో రాజస్థాన్, రాజు వస్తుంటే జై కొడతాం జైపూర్. ఇలా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ సిక్కిం రాజధాని గ్యాంగ్టాక్. సిక్కిం రాజధాని గ్యాంగ్టాక్. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఒక గ్యాంగ్ టిక్ టాక్ చేస్తూ చిక్కి పారిపోతున్నారు. ఒక గ్యాంగ్ టిక్ టాక్ చేస్తూ చిక్కి పారిపోతున్నారు. చిక్కి అంటే సిక్కిం, ఇలా గుర్తుపెట్టుకోండి. చిక్కి అంటే సిక్కిం, ఇలా గుర్తుపెట్టుకోండి. గ్యాంగ్ అంటే గ్యాంగ్టాక్, రాజధాని గ్యాంగ్టాక్. ఓకేనా? సిక్కిం రాజధాని గ్యాంగ్టాక్. ఒక గ్యాంగ్ టిక్ టాక్ చేస్తూ చిక్కి పారిపోతున్నారు. చిక్కి అంటే సిక్కిం, గ్యాంగ్ అంటే గ్యాంగ్టాక్. ఓకేనా? ఓకే, నెక్స్ట్ తమిళనాడు రాజధాని చెన్నై. ఇది అందరికీ తెలిసిందే. మన మహేంద్ర సింగ్ ధోని అన్న సిఎస్కే అందరికీ తెలిసిందే. సో ఇది ఇది చెప్పాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ 24 త్రిపుర రాజధాని అగర్తల. ఏంటి? త్రిపుర రాజధాని అగర్తల. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే త్రిపురాదేవిని అగరబత్తులతో పూజిస్తాము. త్రిపురాదేవిని దేంతో పూజిస్తాము? అగరబత్తులు, తెలుసు కదా, అగరబత్తులతో పూజిస్తాము. త్రిపుర అంటే త్రిపురాదేవి అంటే త్రిపుర రాజధాని అగర్తల అంటే అగరబత్తులతో పూజిస్తాము. ఇలా గుర్తుపెట్టుకోండి. త్రిపురాదేవిని అగరబత్తులతో పూజిస్తాము. త్రిపుర రాజధాని అగర్తల, అలా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో. ఓకే, పరదేశ్ అనే అబ్బాయి లక్కీ అనే అమ్మాయికి ఉత్తరం రాశాడు. ఏంటి? పరదేశ్ అనే అబ్బాయి లక్కీ అనే అమ్మాయికి ఉత్తరం రాశాడు. ఉత్తరం అంటే ఉత్తరప్రదేశ్. ఓకేనా? లక్కీ అంటే లక్నో, అలా గుర్తుపెట్టుకోండి. ఉత్తరం, పరదేశ్ అనే అబ్బాయి అంటే పరదేశ్ అంటే ప్రదేశ్. ఓకేనా? పరదేశ్ అంటే ప్రదేశ్, ఉత్తరం అంటే ఉత్తరప్రదేశ్. ఓకేనా? ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో అంటే లక్కీకి ఉత్తరం రాస్తాడు. ఇలా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్. ఓకేనా? ఉత్తరాఖండ్ రాజధాని ఏంటండి? డెహ్రాడూన్. ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్. ఓకేనా? డేరాడాన్ ఉత్తరాలు ఇవ్వకపోతే కండలుగా చీల్చేస్తా, కండలుగా నరికేస్తా అనమాట. డేరాడాన్ ఉత్తరాలు ఇవ్వకపోతే కండలుగా నరికేస్తా. కండలుగా అంటే డెహ్రాడూన్. ఓకేనా? డేరాడాన్ అంటే డెహ్రాడూన్ అని. ఓకేనా? డేరాడాన్ అంటే డెహ్రాడూన్. ఉత్తరాలు ఇవ్వకపోతే కండాలుగా అంటే ఉత్తరాలు అంటే కండలుగా నరికేస్తా అంటే ఉత్తరాఖండ్. ఓకేనా? అలా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ వెస్ట్ బెంగాల్ రాజధాని కోల్కతా. వెస్ట్ బెంగాల్ రాజధాని ఏంటి? కోల్కతా. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఒక బంగ్లా ఖాళీ కోటలా మారిపోయింది. వెస్ట్ బెంగాల్, బంగ్లా అంటే బెంగాల్, అలా గుర్తుపెట్టుకోండి. బంగ్లా అంటే బెంగాల్. ఖాళీ కోటలా మారిపోయింది. కోటలా అంటే కోల్కత్తా, కోల్కత్తా. ఓకేనా? అలా గుర్తుపెట్టుకోండి. వెస్ట్ బెంగాల్ రాజధాని కోల్కతా. ఒక బంగ్లా ఖాళీ కోటలా మారిపోయింది. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ.